నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2025-26 మొదటి విడత కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఉక్కు శాఖ మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు పాల్గొని తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ఎవరి ఫోటో కానీ పేరు కానీ లేకుండా జెనెటిక్ గా ఉండాలనే ఈ పథకాలను ప్రవేశపెడుతున్నామని, గత ప్రభుత్వంలో ఎలా ఉండేదో అందరికీ తెలుసని అన్నారు. అనంతరం కేంద్ర మంత్రి వర్మ మాట్లాడుతూ పీఎం కిసాన్ పథకం కింద రైతుకు దాదాపు 20,000 రూపాయల వరకు ఇస్తున్నామని, ఇది 3 దఫాలుగా ఇప్పుడు 7,000, అక్టోబర్లో 7,000, జనవరిలో 6,000 రైతుల ఖాతాలకు నేరుగా పడతాయని, అలాగే గత ప్రభుత్వంలో ఈ పథకానికి వైఎస్ఆర్ రైతు భరోసా అని ఉండేదని, చావుకు వాడి పేరే, పుట్టిన డేటుకి వాడి పేరే, కోడిగుడ్డు మీద కూడా వాడి ఫోటోని, అంగన్వాడీ కేంద్రాల్లో చూస్తే కోడిగుడ్డు మీద జగన్ ఫోటో అని, ఇది కర్మ దరిద్రమని ఆయన అన్నారు. అనంతరం రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఏడీఏకే ప్రతాప్ జీవన్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ హటారి జేవి ప్రసాద్, స్థానిక నాయకులు, జనసేన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, పేరుచెర్ల సుభాష్, కోర రామ్మూర్తి, గాది వెంకటేశ్వరరాజు, తోటరాము, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. రైతులకు అనేక రకాలుగా వెసులుబాటు కల్పించేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఎరువుల విషయంలో, పురుగు మందుల విషయంలో, సబ్సిడీలు ఇచ్చేటువంటి విషయంలో, కల్తీ ఎరువుల్ని పురుగు మందులను అరికట్టేటువంటి విషయంలో, యూరియా విషయంలో, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు 2019 ఫిబ్రవరిలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, పిఎంకేఎస్వై. ఈ పథకం ద్వారా రైతుకి 6,000 రూపాయలు వ్యవసాయ ఖర్చుల కోసం నేరుగా రైతు అకౌంట్లో వెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచనకి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టడం, దాన్ని ప్రారంభించడం జరిగింది. మొదటి విడత 7,000 రూపాయలు, దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా జత చేసినటువంటి మొత్తం కలిపి ఈవేళ రైతులకు ఖాతాలో వేసేటువంటి కార్యక్రమం. ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 47 లక్షల మంది రైతులకు 3,174 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో పడతాం. గతంలో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక 7,000 రూపాయలు ఇచ్చి, 7,500 రూపాయలు ఇస్తే 13,500 రైతులకి ఖాతాలో పడేటువంటి పరిస్థితి. మళ్ళీ దానికి ఏదో పేరు పెట్టుకుని వైఎస్ఆర్ రైతు భరోసా, సావుకి ఆడిపోయారే, పుట్టినీటి ఆడిపోయారే, కోడిగుడ్డు మీద కూడా ఆడి ఫోటో చూసి మీ అందరికి అంగన్వాడీ కేంద్రాలు కోడిగుడ్డు సప్లై చేస్తే కోడిగుడ్డు మీద ఆ జగన్ గారి ఫోటో. కర్మ దరిద్రం రాష్ట్రానికి. గతంలో రైతు అంటే నా దృష్టిలో ప్రభుత్వం ఎన్నో చోట్ల, అంటే మన ప్రభుత్వం చాలా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. ఏ స్థాయిలో చూసుకున్నా రైతులకు ఎంత ఇచ్చినా తక్కువే. రైతులకు అందిస్తున్న ఈ అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ సమ్మాన్, ఈ రెండింటిని మేళవించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2,360 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటా, అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మేళన్ నుంచి ఒక 840 కోట్ల రూపాయలు ఈరోజు రైతులందరికీ అందజేయడం జరుగుతుంది. త్వరలో కౌలు రైతులకు కూడా 2 విడతల్లో 10,000గా కూడా వారికి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు మెడ్రాస్ హైకోర్టు తీర్పు ఒకటి చూసా. మరి గతంలో మనం చూసేవాళ్ళం, అంటే ఇది రాజకీయాలకు తావు కాకపోయినా ఒక మంచి సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి గారు ఎలా ప్రవేశపెట్టారు అనడానికి, ఇప్పుడు ఈ స్కీమ్కి అన్నదాత సుఖీభవ అంటే రైతు
అన్నదాత ఎవరంటే రైతు. మీరు సుఖంగా ఉండాలి అని ఆ రైతు పేరు మీదే ఈ స్కీమ్కి, అలాగే మధ్యాహ్న భోజన పథకానికి మరి పవన్ కళ్యాణ్ గారు సూచన మేరకు నిరంతరం అందరికీ అన్నం పెట్టే డొక్కా సీతమ్మ గారి పేరు ఇలాగ మనం పెట్టుకోవటం జరుగుతుంది. తమిళనాడు హైకోర్టు నిన్న చీఫ్ జస్టిస్ కోర్టులో ఇలా ఎవరి పేరు పడితే వాళ్ళ పేరు పెట్టేసుకోవటం కాదు, జనరిక్గా ఉండాలి అని చెప్పి కూడా నిన్న ఒక సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. గతంలో మనం చూసాం ఈ స్కీమ్కి ఏమని ఉందో పేరు, అలాగే స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్లు అన్నిటికీ కూడా ఒకే పేరుతో మనం చూసాం. కానీ ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కొరకే నడిచే ప్రభుత్వంగా ఎంతో గుర్తింపు పొందింది. కుటుంబ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తోందని అత్తిలి మండల జనసేన అధ్యక్షుడు దాసం ప్రసాద్ అన్నారు. అత్తిలిలో అన్నదాత సుఖీభవ పథకం కింద విడుదల కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా రైతుల సమక్షంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ రైతుల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. మండల తెలుగుదేశం అధ్యక్షుడు పోలిశెట్టి చందు మాట్లాడుతూ సూపర్ 6 పథకాల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు. మండల బీజేపీ అధ్యక్షుడు మామిడిశెట్టి నాగబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం నిధులు చేస్తున్నాయని అన్నారు. మండల వ్యవసాయాధికారి రాజేష్ మాట్లాడుతూ మండలంలో 5,797 మంది రైతులకు 3,92,00,000 మొదటి విడత కింద విడుదల చేశామని తెలియజేశారు. కౌలు రైతులకు 2 విడతలుగా అక్టోబర్, జనవరిలో నిధులు విడుదలవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అడ్డాల జానకి, మండల టీడీపీ కార్యదర్శి ఆల్తి అజయ్, ఆల్తి సత్యనారాయణ, సర్పంచ్ గంటా విజేత నాగరాజు, మండలోపాధ్యక్షురాలు కొనకళ్ళ విజయ నిర్మల, టీడీపీ నాయకులు కొరిపల్లి ప్రసాద్, అయ్యప్ప, తహసీల్దార్ దశకోంశీ, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం ఈడూరు గ్రామంలోని వరాల వెంకటేశ్వర స్వామిని అధిక సంఖ్యలో భక్తులు సందర్శించుకున్నారు. ఆలయ అర్చకుడు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, తోమాల సేవ జరిపారు. భక్తులకు దేవాలయ కమిటీ సహకారంతో అన్నదానం జరిగింది. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లో గల బాలాజీ వెంకటేశ్వర స్వామిని కూడా పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్, సూర్యతేజ ఆధ్వర్యంలో అర్చనలు జరిగాయి. స్వామివారిని విశేషంగా అలంకరించారు. తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు మండలం దువ్వ గ్రామంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు నియోజకవర్గ స్థాయి అన్నదాత సుఖీభవ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొంటారని అత్తిలి ఎంపీడీఓ శామ్యూల్ తెలిపారు. అత్తిలి మండలంలో గల ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అన్నారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలలో ఒకటైన అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడత 7,000 రూపాయలు రైతుల అకౌంట్లో వేయడం జరిగిందని గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుడు సిరిగాని నాగేశ్వరరావు అన్నారు. మంచిలి గ్రామానికి చెందిన 416 మంది రైతులకు 29,12,000 రూపాయలు అకౌంట్లో జమ కానున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రైతులకు ఇచ్చే హామీలను కుటుంబ ప్రభుత్వం మరోసారి నిలబెట్టుకుందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పెద్దపీట వేశారని అన్నారు. తణుకు నియోజకవర్గంలోని తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల పరిధిలో 16,954 మంది రైతులకు 11,46,00,000 మేర సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేశారు అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలు, నిరుద్యోగులు, రైతులకు మేలు చేసే విధంగా పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెన్షన్ల పెంపు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, డిఎస్సి నిర్వహణ, తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అమలు తదితర హామీలను అమలు చేయగా ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. జర్నలిస్టులు డిమాండ్స్ డే పాటించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పిలుపునిచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని కేంద్ర, రెవెన్యూ, డివిజనల్ కేంద్రాలు, మండల కేంద్రాల్లో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులంతా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. 5వ తేదీన జరిగే జర్నలిస్టుల డిమాండ్స్ డేను విజయవంతం చేద్దాం. ఇప్పటికే అనేక సార్లు పొడిగిస్తూ వచ్చిన అక్రిడిటేషన్లు ఇక పొడిగించవద్దని,
తక్షణమే కొత్త కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్నారు. జిల్లాలోని జర్నలిస్టులు వారి వారి ప్రాంతాల్లో ఈ నెల 5వ తేదీన మంగళవారం నాడు ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు అందజేయాలని ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గం సూచించింది. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు తణుకు పోస్టాఫీస్ రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షుడు సిహెచ్వి సుబ్బారావు తెలిపారు. కలం నుండి ఉత్తరంకు, కలంతో రాసిన లేఖలకు మించి అనే అంశం మీద వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఆసక్తి గలవారు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పాటల్లో పోటీల్లో పాల్గొనవని తెలిపారు. ఇన్లాండ్ లెటర్ కార్డులో ఆగస్టు 11వ తేదీలోగా అందేలా తణుకు పోస్టాఫీస్కు పోస్ట్ చేయాలని కోరారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన తర్వాత తపాలా శాఖ డిజిటల్ ఖాతాల ద్వారా ప్రజలకు మరింత చేరువైందని అన్నారు. వ్యాసరచన పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన వారికి ఆగస్టు 15న పోస్టాఫీస్ ఆవరణలో బహుమతులు అందజేస్తారని తెలియజేశారు. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులను రైతులకు అందించే కార్యక్రమాన్ని తణుకు మండలం వేల్పూర్ గ్రామంలో నిర్వహించారు. గ్రామంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి విడత విడుదల కార్యక్రమంలో ఏడీఏ గండమన్ నరేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ కలిపి మొదటి విడతగా 7,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేశారని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా ఈ సమయంలో అవి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. వెల్పూర్ గ్రామానికి సంబంధించి 477 మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు ఏడీఏ గన్నమన్ నరేంద్ర, గ్రామ సర్పంచ్ విశ్వనాథం, కృష్ణవేణి, ఉప సర్పంచ్ గుండం రాజారావు, గ్రామ టీడీపీ ప్రెసిడెంట్ రెడ్డి నరేంద్ర ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ వల్లూరి మోహన్, బీజేపీ మండల నాయకులు ధనలక్ష్మి, జనసేన నాయకులు రమేష్, స్వామి, బీజేపీ నాయకులు చక్రధర్, విఐఏ రాము, విహెచ్ఏ సోనియా తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం రావుపాడు గ్రామం మోడల్ ప్రైమరీ స్కూల్ నెంబర్ 1లో భారత జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 149వ జయంతి సందర్భంగా వెంకయ్య చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు కందికుప్ప కాశీ విశ్వనాథం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉపాధ్యాయులు పరదేశి ఎస్ఏ మంగతయారు మాట్లాడుతూ పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2న కృష్ణా జిల్లాలోని బట్లపెనుమరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో జన్మించారని అన్నారు. ఆయన రూపొందించిన పతాకం ఔన్నత్యాన్ని భవిష్యత్ తరాలకు అందజేయాలని కోరారు. నిస్వార్థ సేవాతత్వాన్ని, దేశభక్తిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని భావి భారత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. పెంటపాడు మండలం ఎంపీపీఎస్ పెంటపాడు మోడల్ ప్రైమరీ స్కూల్ను డీఈఓ నారాయణ సందర్శించారు. విద్యార్థుల వర్క్ బుక్లు, ఎండిఎం టాయిలెట్లు, శుభ్రతను పరిశీలించారు. పాఠశాలలో గుర్తించిన లోపాలపై హెచ్ఎం ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.